మిరియాల రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన బాస్మతి రైస్, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, జీడిపప్పు, కరివేపాకు, నెయ్యి, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము స్టవ్ వెలిగించి క్విక్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇది స్పెషల్ డే కంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు ఇంటికి రావటము, స్కూల్ నుంచి పిల్లలు, కాలేజీ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు అలసిపోయి ఉంటారు చూడండి. ఆ టైంలో ఇది చేసి ఒక చిన్న స్నాక్ లాగా ఒక స్మాల్ కప్లో ఇది చేసి ఇంక వేరేది ఏదన్నా ఎగ్ కానీ లేకుంటే పప్పు కానీ ఇంకేదన్నా కర్రీ యాడ్ చేసి లేకుంటే రైతా కానీ ఇస్తే కనుక చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బాగా అలసిపోయి ఉంటారు కదా, పొద్దున్నుంచి వర్క్ చేసి లేకుంటే పొద్దున్నుంచి స్కూల్లో ఉండవు, కాలేజీలో ఉండవు, అలసిపోయి ఉంటారనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే అలసటతో వస్తారు. వాళ్ళకి ఇది ఇస్తే కనుక వెంటనే వాళ్ళకి ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారనమాట. అంటే స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. ఆ మిరియాలు అనేది చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి ఆ టైంలో ఇస్తే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ప్యాన్ హీట్ అయిపోయింది. నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫస్ట్. మిరియాలు కొంచెం క్రష్ చేసుకుందాము. సో కొంచెం అంత జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ముఖ్యంగా మనకి ఏంటంటే జీడిపప్పు కొంచెం కలర్ రాగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదు, మనము ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అనేసి నేను ఇక్కడ బాస్మతి రైస్ ఉపయోగిస్తున్నాను అనమాట. సో కొంచెం స్లో చేస్తున్నాను. సో మిరియాల ఫ్లేవరు చాలా చక్కగా ఉంది. సో జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది కాబట్టి నానబెట్టిన బాస్మతి రైస్, సో చక్కగా కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా అప్పుడే వేసేస్తున్నాను. కొంచెము రైస్ని కొద్దిగా ఫ్రై చేసినట్టు చేయాలన్నమాట. అంటే కొంచెం ఆ వైటిష్గా తయారవుతుంది కదా, అప్పటి వరకు కొంచెం దీన్ని ఇలా మిక్స్ చేయాలి. సో దీంతో 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి వాటరు ఎగ్జాక్ట్గా డబుల్ వాటర్ యాడ్ చేస్తాను. సో రైస్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేశాను. బాస్మతి రైస్ ఎందుకు యూజ్ చేశానంటే ఒక చక్కటి ఫ్లేవర్ డెఫినెట్గా బాస్మతి రైస్కి ఉంటుంది కాబట్టి. సో ఆ మిరియాలు వేసిన తర్వాత జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసిన తర్వాత బాస్మతి ఫ్లేవర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అందుకని అది వేసాను. అండ్ ఎస్పెషలీ బాస్మతి రైస్ యూజ్ చేసినప్పుడు ఇలాగా
అలసటగా ఉండి వచ్చినప్పుడు, అలసిపోయి వచ్చినప్పుడు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అది కామింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జైజ్డ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ మిరియాలు ఉన్నాయి కాబట్టి అదొక స్టిమ్యులెంట్ కింద పనిచేసి ఎనర్జైజ్ అవుతారు. సేమ్ థింగ్ నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, బ్రౌన్ రైస్తో చేయొచ్చు, కిన్వాతో చేయొచ్చు, రెడ్ రైస్తో చేయొచ్చు, బ్లాక్ రైస్తో చేయొచ్చు. మనకి కనిపించిన వెరైటీ ఆఫ్ రైస్తో ఈ రైస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశానంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను. అందులోంచి కొంత ప్రోటీన్ కంటెంట్ అనేది వస్తుంది. ఈ బాస్మతి రైస్ అనే దానికి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని చెప్పారనమాట రీసెర్చ్ చేసి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. ఫ్రీగా అంటే అదే పనిగా ఎక్కువ తీసుకోకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువగా ఆహారం మోతాదు మించి తీసుకుంటే కనుక డెఫినెట్గా అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందరూ తీసుకోవచ్చు. తీసుకోకూడదు వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, బీపీ ఉన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ఇది కాదంటే మోతాదు ప్రకారంగా తీసుకోవాలి. ఏ ఆహారమైనా, ఎంత మంచి ఆహారమైనా సరే మోతాదు ప్రకారం, మోతాదు మించితే డెఫినెట్గా అది మనకి రివర్స్లోనే యాక్ట్ చేస్తుంది. కాబట్టి మోతాదు మించకుండా తీసుకోవటం అవసరం. మనం ఉన్నటువంటి హైట్, మన ఉన్నటువంటి వెయిట్, మన ఏజ్, మనకున్నటువంటి హెల్త్ కండిషన్స్, మనం ఎలాంటి వర్క్ చేస్తామో వీటన్నిటి మీద మన ఆహారం డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా మనం ఆహారం అనేది తీసుకోవాలన్నమాట. ఇది స్నాక్ లాగా తీసుకోవచ్చు మీరు అని చెప్పారు. 4 o'clockకి ఎవరన్నా రైస్ తింటారా అని అడిగే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. స్నాక్ లాగా అంటే కొంత క్వాంటిటీ కాబట్టి డెఫినెట్గా మనము ఇది స్నాక్ లాగా తీసుకోవచ్చు, తప్పేమి కాదు. చాలామంది ఎస్పెషలీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే భోజనం చేస్తారు, అన్నం తినేస్తారు అనమాట. ఎందుకంటే చాలా ఆకలి మీద ఉంటారు ఆ టైంలో. సో అలాంటి పిల్లలకి ఇలాంటిది చేస్తే కనుక డెఫినెట్గా ఒక చక్కటి వెరైటీ ఉంటుంది కదా. మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకునేటువంటి అన్నం కాకుండా ఇలా స్పెషలైజ్డ్గా చేస్తే డెఫినెట్గా వెరైటీ ఉంటుంది. వెరైటీ ఒకటే కాదు, ఇందులో ఏంటంటే వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది ఆల్రెడీ పిల్లలకి చాలా హై ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చి మళ్ళీ హోంవర్క్స్ చేసి, లేకుంటే ట్యూషన్స్కి వెళ్ళి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో ఉంటే మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళి అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇంటికి వస్తే ఆ రోజు పని అయిపోలేదన్నమాట, ఎస్పెషలీ స్కూల్ పిల్లలకి. సో అలాంటి వాళ్ళకి ఇది ఎక్స్ట్రా ఎనర్జీ లాగా పనికొస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైము మిరియాలు అనేవి ఎనర్జైజ్ చేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ కూడా వీళ్ళకి వస్తుంది అనమాట. అంటే క్యాలరీ వైజ్ ఎనర్జీ కాదు, ఒక స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. పెద్దవాళ్ళకి ఒక కప్పు కాఫీ ఎలాగా, ఒక కప్పు టీ కానీ తీసుకుంటే ఎలా స్టిమ్యులెంట్లా పనిచేస్తుంది, అదేవిధంగా పిల్లలకి ఇది స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది మిరియాలు ఉన్నందుకనమాట. మిరియాలతో చేసినటువంటి సూప్ కానీ, రసం కానీ, మిరియాల రైస్ కానీ, ఏదైనా సరే మిరియాలతో చేసినటువంటి ఆహార పదార్థం తీసుకుంటే కనుక డెఫినెట్గా జలుబుకి చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మిరియాల రైస్ చక్కగా గుమగుమలాడుతుంది.